హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందైతే లేవగానే ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ బయట ప్లేస్ స్టెప్స్ బయట కింద అంతా ఒక ఆవిడైతే రోజు వచ్చి ఊడుస్తుందనమాట. 3 పోర్షన్స్కి కలిపి మంత్లీ 2000 అయితే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే మెట్లు అంటే ఒకళ్ళు ఊడుస్తారు, ఒకళ్ళు ఊడవరు కదా. అందుకని ఓనరు ఒక మనిషిని అయితే పెట్టారనమాట అవన్నీ క్లీన్ చేయడానికి. డైలీ ఊడుస్తారు, వీక్లీ వన్స్ కడుగుతారు. అట్లా అయితేనే బాగుంటుంది. లేకపోతే మీరు కడగాలి అని పోటీలు అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా. అందుకని వాళ్ళే మార్నింగ్ ఊడ్చి వెళ్తారు 5:30కి అట్లాగా. నేనేమో ఇంక తర్వాత ముగ్గు అయితే వేసుకుంటాను. రోజువారీగా అయితే చిన్న ముగ్గులే వేస్తాను. ఫెస్టివల్స్ అప్పుడు, అలాగే పూజ చేసుకునేటప్పుడు, ఫ్రైడే, సాటర్డే, ట్యూస్డే అలాంటప్పుడు కొంచెం పెద్ద ముగ్గులు వేసుకొని కలర్స్ అయితే వేస్తానన్నమాట. లేకపోతే పసుపు, కుంకుమ కలర్స్ ఉంటాయి కదా, అవైనా వేస్తాను. ఫెస్టివల్స్ అప్పుడేమో ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలని కలర్స్ అయితే వేస్తాను. నైట్ ఊడ్చినా కానీ పడుకునే ముందు మళ్ళీ మా పిల్లలు మొత్తం ఇట్లా చేశారు. మా బాబు బుక్లో పెయింటింగ్స్ ఇంకా ఏవో ఫజిల్స్ అంటే అన్నీ కట్ చేశాడనమాట. ఫజిల్స్ అవన్నీ అయితే కొంచెం అయితే అంటించాడు. తర్వాత ఇంక వాటిని ఏంటంటే అంటించకుండా అలా వదిలేసి ఇంకెళ్ళిపోయి పడుకున్నాడు అనమాట. ఇంక నేనేమో ఇంకా అప్పుడేం సర్దల తర్వాత సర్దుదాంలే అంతే నిద్రపోయాను అనమాట. ఇంక మార్నింగ్ లేవగానే అవన్నీ ఊడ్చాను. చూడండి, నైట్ ఇడ్లీ పిండి వేశాను కదా, ఇడ్లీ పిండి అయితే బాగా పొంగింది మార్నింగ్కి. పిండి అలా పొంగినప్పుడు ఇడ్లీలు అయితే బాగా వస్తే పెరుగు కూడా తోడుకుంది. మామూలుగా అయితే మనం మార్నింగ్ లేవగానే చూసేది అదే కదా, పెరుగు తోడుకుందా లేదా అని. ఈరోజు నేను ఇడ్లీలోకి అయితే ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంతవరకు ఎవరికైనా ఈ చట్నీ తెలియకపోతే కనుక ఒకసారి చూడండి. నేను అప్పుడప్పుడు ఇట్లానే చేస్తూ ఉంటాను. అంటే పల్లీ చట్నీ అట్లా కాకుండా, పచ్చిమిరకాయలతోటి కాకుండా ఇలా ఎండుమిర్చి వేసి చేస్తూ ఉంటాను. నోరు బాగాలేనప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. బాండీ పెట్టుకొని బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు అయితే వేసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏం చేయట్లేదనమాట. 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అందుకని ఎండుమిర్చి ఒక 8 అయితే తీసుకున్నాను. ఇవి మీడియం ఘాట్ అయితే ఉన్నాయి. ఇంక ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇందులోని చింతపండు, అలాగే ఉప్పు, జీలకర్ర కూడా వేసాను అనమాట. అవి కొంచెం మగ్గటానికి టైం పడుతుంది కదా. ఈలోపు పప్పాయ కట్ చేద్దామని కట్ చేస్తున్నాను. పిల్లలకి బాక్స్లో పెట్టి మిగతాది మేమైతే ఆఫ్టర్నూన్ తినడానికైతే ఉంచుకుంటాము. ఇది పెద్దకాయ కదా, కొంచెం ఎక్కువ పీసెసే వస్తాయన్నమాట. మొత్తం పీల్ చేసిన తర్వాత కట్ చేస్తే లోపలైతే గింజలు బాగా ఉన్నాయన్నమాట. కొన్నిట్లయితే అసలు గింజలే ఉండవు. కాయ కూడా భలే స్వీట్గా ఉందన్నమాట. ఇంకా లోపల ఉన్న ఇది కూడా తీసేస్తాను. పిల్లలు అట్లా ఉంటే తినరనమాట. లోపల కొంచెం చిక్కుగా అట్లా ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి కొంచెం చిన్న పీసెస్కి అయితే కట్ చేసి వాళ్ళకైతే బాక్సులు అయితే పెట్టేశాను. అలాగే మాకు కూడా కొంచెం అయితే ఉంచాను. ఆఫ్టర్నూన్ టీ తాగే ముందు అట్లా తినొచ్చులే అని. పిల్లలు అంతకుముందు తినేవాళ్ళు కాదు, కానీ పప్పాయి ఇప్పుడైతే తింటున్నారు. ఎందుకంటే స్వీట్గా ఉంటే తింటారు వాళ్ళు. అందుకని ఎక్కువ పండినవే తీసుకొస్తాను. ఇది బాగా పండింది, టేస్ట్ కూడా బాగా స్వీట్గా ఉంది. పప్పాయ కట్ చేసిన తర్వాత మళ్ళీ టమాటాలు, ఉల్లిపాయలు మగ్గినాయా లేదా అని చూస్తున్నాను. చూడండి, చాలా వాటికి మగ్గుతూ ఉన్నాయి. బాగా సాఫ్ట్గా కూడా అయిపోతుంది టమాటా. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఇట్లా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ కూడా వేసాను అనమాట. ఇడ్లీ కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా. ఈ టైంలో మనమైతే చట్నీ వేసేసుకుందాము. ఇంక నేను ఇందులోనే ఉప్పు అవన్నీ వేసాను కాబట్టి మళ్ళీ ఇంకైతే ఏమి వేయట్లేదు. ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా అందులోనే వేసాను కదా. చూడండి, కొంచెం కచ్చా పచ్చాగా అయితే వేసాను. మరీ పేస్ట్ లాగా అయితే వేయలేదు, కొంచెం పలుకుగా వేసాను. రోలు అట్లా ఉంటే కనుక రోట్లో కూడా నూరుకోవచ్చు. సేమ్ అదే బాండీలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఒక స్పూన్ పోపు గింజలు వేసి, తర్వాత కరివేపాకు కొంచెం ఎండిపోయింది అదే వేసాను అనమాట. ఎండుమిర్చి కూడా వేసి పోపు వేసుకున్నాను. కొంచెము ఇంగువ వేస్తే స్మెల్ అయితే బాగుంటుందన్నమాట. ఈ పచ్చడి పోపు లేకుండా అయినా తినొచ్చు, లేదా పోపుతో అయినా తినొచ్చు. పోపు పెడితే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. ఈ ఆయిల్లో 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి స్కూల్ దగ్గర లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చి బయటికి వెళ్ళే పని ఉంది. మా హస్బెండ్ పని మీద బయటకైతే వెళ్తున్నాం. వాళ్ళ ఆఫీస్ దగ్గర, అంటే వాళ్ళ బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ దగ్గర ఏదో తీసుకోవాలి టోకెన్ అని చెప్తే ఇంకా అందుకని వెళ్తున్నాము. వెళ్తూ పిల్లలకైతే స్కూల్ దగ్గర లంచ్ బ్యాగ్స్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఈరోజైతే చాలాసేపు అయితే తిరగటమే సరిపోయింది. అది త్వరగానే అయిపోతుందిలే అనుకున్నాం పని. ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళ ఆఫీస్ వచ్చి మైండ్ స్పేస్లో ఉంటుంది, కానీ డిఎల్ఎఫ్ దగ్గర
దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నారు. తీరా అక్కడికి వెళ్తేనేమో ఇప్పుడు అక్కడ లేదు. మళ్ళీ నానక్రామ కూడా వెళ్ళాలన్నారు. ఈ ఏరియాస్ అన్నీ మేము ఫస్ట్ టైం అనమాట వెళ్ళటం, చాలా కొత్తగా ఉంది. మా హస్బెండ్ అంతకుముందు డిఎల్ఎఫ్ వెళ్ళారు కానీ నానక్రామ కూడా అవైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా బైక్ మీద అవన్నీ వెళ్ళేసరికి మాకైతే చాలా దూరం అయితే అనిపించింది అనమాట. కొత్తగా కూడా ఉంది ఏరియా. హైదరాబాద్లో ఇంకొక పార్ట్ అయితే చూసామన్నమాట, గచ్చిబౌలి అటు సైడ్. అంతకుముందు అయితే ఐడియా లేదు. మామూలుగా హైటెక్ సిటీ, హౌసింగ్ బోర్డు, కుక్కట్పల్లి, ఎస్ఆర్ నగర్, మైత్రివనం ఇవన్నీ అయితే తెలుసు కానీ ఇటు సైడ్ అయితే ఎప్పుడు రాలేదు. ఇంక ఇక్కడ నేనైతే ఆఫీస్ బయట అయితే ఉన్నాను. అయితే లోపలికి వెళ్ళనివ్వరు కదా, నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను. తనైతే లోపలికి వెళ్ళి తెచ్చుకున్నాడు తనకు కావాల్సింది. తర్వాత అయితే ఇంటికి వచ్చేసరికి 3 అయింది. ఇంక అప్పుడైతే లంచ్ చేసామన్నమాట. ఇంకా మా పిల్లలకి మిల్క్ పౌడర్ అయిపోయింది, అదైతే ఆర్డర్ పెట్టాము. ఈసారి కొంచెం పెద్ద ప్యాకే పెట్టాము. ఎప్పుడుదైతే 350 గ్రామ్స్ అట్లా వస్తుంది, ఈసారి 700 గ్రామ్స్ పెట్టాము. ఇది వచ్చి కాస్ట్ 1150 రూపీస్ పడింది. ఈసారి వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ అడిగారు. అంతకుముందు 2 టైమ్స్ స్ట్రాబెర్రీ తీసుకొచ్చాము. చాక్లెట్ కూడా ఎట్లా ఉంటుందో టేస్ట్ చేస్తారులే అని అడిగితే చాక్లెట్ తాగుతామని చెప్పారు. అందుకని చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాము. జిప్లాక్ కవర్లు అయితే వచ్చిందనమాట. నేను ఇంకా తర్వాత డబ్బాలు అయితే పోసుకున్నాను. ఇంకా కుండలో వాటర్ తాగుదామని చూస్తే వాటర్ అయితే అయిపోయినాయి, కొంచెమే ఉన్నాయి అడుగున. అందుకని కుండ కడిగి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అయితే పోసాను. రోజు నేను నైట్ టైం అయితే పోస్తాను అనమాట. నిన్న కొంచెమే పోసాను, అందుకని అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే కడిగి కుండ నిండా పోస్తున్నాను. కుండ బయట పెట్టడం వల్ల ఎండ గాలి తగులుతుంది కదా, ఇంకా బాగా చల్లగా అవుతున్నాయి. అందులోనూ కొత్త కుండ కదా, చాలా అంటే చాలా చల్లగా అయిపోతున్నాయి వాటర్ అయితే. మ్యాక్సిమం నేను ఎప్పుడైనా అంతే కుండ తీసుకున్నప్పుడు నైటే వాటర్ పోస్తాను. ఎందుకంటే నైట్ మనం ఎక్కువ తాగము, మార్నింగే తాగుతాం కదా, మార్నింగ్కి కూల్ అయిపోతాయి అన్నమాట. గుంటూరులో ఉన్నప్పుడు కూడా నైటే పోసి ఉంచేదాన్ని, మార్నింగ్కి బాగా వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా చల్లగా అవుతున్నాయి అన్నమాట వాటర్ అయితే. ఇంకా మేమైతే ఇంకా గిన్నెలు అవన్నీ ఏం కడగలేదు. ఆఫ్టర్నూన్ నేను మార్నింగ్ టిఫిన్ వేసినాయి. ఇంకా మేము బయట నుంచి వచ్చాము కదా, ఇంకా అప్పుడు వచ్చి తిన్నాము. తర్వాత పిల్లలకి పాలు తాపించినవి, వాళ్ళ బాక్సులు అవన్నీ ఉన్నాయి. ఇంక వాళ్ళని అయితే ట్యూషన్కి పంపించేసి నేనైతే ఇంక గిన్నెలు అయితే కడుగుతున్నాను. మొత్తము చాలా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం కొంచెంగా కడుగుతూ ఉన్నాయి. ఇంకా మేము కూడా టీ కూడా తాగేసాం ఒకసారి. ఇంక తర్వాత అయితే తిన్నవి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కడుక్కోవచ్చులే అని చెప్పేసి ఇవైతే నాకు ఒక 1/2 అవర్ టైం అయితే పట్టిందనమాట. ఇంకా గిన్నెలు కడిగేటప్పుడు ఏం చేస్తానంటే టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ చేసుకుంటూ ఉంటాను. వంట చేసేటప్పుడు తక్కువ, కానీ గిన్నెలు కడిగేటప్పుడు కానీ, ఇల్లు తుడిచేటప్పుడు కానీ అట్లాగా మూవీ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టుకొని వింటూ ఉంటాను. నాకు అట్లా అలవాటు అయిపోయింది. మూవీలో కాకపోయినా ఫోన్లో అయినా పెట్టుకుంటాను అనమాట. గిన్నెలన్నీ కడిగిన తర్వాత అవైతే ఇంక సర్దేశాను స్టాండ్లో. ఇందులో అయితే పట్టలేదన్నమాట, గిన్నెలు వేసే దాంట్లో అయితే బుట్టలో, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా ఇడ్లీ ప్లేట్లు అవన్నీ కూడా. ఇంకా అవన్నీ అయితే సర్దేసుకున్న తర్వాత షింక్ దగ్గర కూడా కడిగాను అనమాట. షింక్ దగ్గర మొత్తం పడుతూ ఉంటాయి కదా, డైలీ ఒకసారి అయితే షింక్ మొత్తం అయితే క్లీన్ చేస్తాను పీచుతోటి. ఇంకా అవన్నీ కడిగిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. పిల్లలు ఎటు లేరు కదా, డస్ట్ ఏమి వేయర్లే అని చెప్పేసి, పిల్లలు ఉన్నప్పుడు ఊడ్చినా కానీ మళ్ళీ వెంటనే వేస్తూ ఉంటారు. అందుకని పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఊడుస్తూ ఉంటాను. ఇంక మళ్ళీ ఏమన్నా వాళ్ళు తిన్న తర్వాత పడితే నైట్ ఊడ్చుకోవచ్చులే అని ఇప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి ఊడ్చిన తర్వాత ఇంకా అక్కడక్కడ కొంచెం మచ్చలుగా అయితే అనిపిస్తున్నాయి. వాటర్ అట్లా వేస్తూ ఉంటారు కదా పిల్లలు, అప్పుడు ఏంటంటే మనం అటు ఇటు నడిచినప్పుడు కొంచెం మట్టి మరకల్లాగా అట్లాగా వాళ్ళేమో స్కెచ్ పెన్నులు అవి తెచ్చి ఆడుతూ ఉంటారు వాటర్లో వేసి, అవి కొంచెం మరకలుగా అనిపిస్తున్నాయి. అందుకని హాలు కిచెన్ అయితే తడిగుడ్డ పెట్టి తుడిచాను. ఇల్లు మొత్తం అయితే తుడవలేదు, ఎందుకంటే నిన్ననే మొత్తం క్లీన్ చేసుకున్నాను నైట్ టైము. అంత ఎక్కువైతే లేదు, హాల్లో ఎక్కువ ఆడుతూ ఉంటారు కాబట్టి హాల్లో అక్కడక్కడ మచ్చలు అట్లా పడ్డాయి. అందుకని అంతవరకు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఏమో కొంచెం హెడేక్గా ఉందన్నారు. అందుకని మళ్ళీ కొంచెం తనకైతే టీ అయితే ఇచ్చాను. ఇంకా నేను కూడా మళ్ళీ కొంచెం టీ అయితే తాగాను. ఇంక ఈరోజు అయితే ఇక్కడ సంత పెడతారు కదా, వెళ్ళి ఏమన్నా ఫ్రూట్స్ అట్లా తీసుకొని వద్దాంలే అని అనుకున్నాము. కాకపోతే ఇంకా ఊరెళ్ళే పని ఉంది కదా, ఎక్కువ తీసుకొచ్చుకుంటే వేస్ట్ అయిపోతే ఇంకా 2 డేస్కే కదా అని చెప్పి కొంచెమే తెచ్చుకుందాంలే అనుకున్నాము. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి అయితే వెళ్ళాము.
మామూలుగా అయితే మేము అది 4:30కి అట్లానే స్టార్ట్ అవుతుంది. 5కి అట్లా వెళ్ళిపోతాము. అప్పుడైతే జనాలు ఎక్కువ ఉండరనమాట. మేము 6:15, 6:20 అవుతుంది వెళ్ళేసరికి. అప్పటికి జనం అయితే కొంచెం రష్‌గానే ఉన్నారనమాట. కొంచెం ఇంకా తీసుకున్నాం. ఎక్కువ తీసుకునే పని లేదు కదా! అందుకని టైం అయితే ఎక్కువైతే పట్టలేదనమాట. చాలా అంటే చాలా తక్కువే తీసుకున్నాము. ఇంకా తెచ్చి పెట్టుకున్నా కానీ మళ్ళీ ఊరికెళ్ళి వచ్చేసరికి పాడైపోతాయి కదా! ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా విడిగా అయితే కొత్తిమీర తీసుకొస్తే ఈవినింగ్ తీసుకొస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వడబడిపోతుందనమాట. ఎక్కువ ఉండట్లేదు ఫ్రెష్‌గా. ఇంకా మా ఏరియాలో అయితే ఇట్లాగా సంతలాగా పెడుతూ ఉంటారు మంగళవారం, శనివారం. ఇంకా చాలా బారైతే పెడతారు. నేను మొత్తం అయితే తీయలేదనమాట. మేము కొంచెం దూరమే వెళ్ళి తీసుకొని వచ్చాము కదా! అంతవరకైతే తీసాము. ఇంకా 7, 8 ఆ టైంలో వస్తే అసలు చాలా కిక్కిరిసిపోతారు జనము. అందరూ అప్పుడు ఇంకా ఆఫీసు నుంచి అట్లా వస్తూ ఉంటారు కదా! అందరైతే తీసుకొని వెళ్తారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట. వెజిటబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఇంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, ఇంట్లోకి వాడే ప్లాస్టిక్ ఐటమ్స్, గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు అట్లాంటివన్నీ దొరుకుతాయి. అలాగే పుచ్చకాయ ఇవన్నీ సీజన్ బట్టి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తారు. ఫ్లవర్స్ దొరుకుతాయి. చాలామంది ఇక్కడే తీసుకెళ్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ. మేము కూడా ఇక్కడే తీసుకొచ్చుకుంటూ ఉంటాం వారానికి సరిపడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు. అందుకని మంగళవారం రోజు కొన్ని, శనివారం రోజు కొన్ని అయితే తెచ్చుకుంటున్నాము. ఇంకా మేము మార్కెట్కి వెళ్ళి వస్తూ వస్తూ పిల్లల్ని కూడా ట్యూషన్ నుంచి తీసుకొచ్చాము. వాళ్ళ ట్యూషన్ 7కి అయితే అయిపోతుందన్నమాట. ఇంకా వాళ్ళు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా స్టవ్ మీద అన్నం అయితే పెట్టాను, ఉడుకుతుంది. మా బాబు పుచ్చకాయని బాగా అడుగుతూ ఉంటాడనమాట. అందుకని తీసుకొచ్చాం. సమ్మర్లో కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా! ఇది తినటం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కదా! అందుకని 2 అయితే పుచ్చకాయలు తెచ్చాము. గ్రేప్స్ అయితే పావు కేజీ తీసుకొచ్చాము. ఎందుకంటే ఎక్కువ తెచ్చినా కానీ మళ్ళీ ఊరు వెళ్ళిపోతే అవి వేస్ట్ అయిపోతాయి కదా అని. కొత్తిమీర చూడండి ఈరోజు ఇట్లా ఉంది కదా! రేపటికి మళ్ళీ పాడైపోతుంది వెంటనే. కొత్తిమీర అయితే నేను తక్కువే తీసుకొచ్చాను. ఇక్కడ ఒక ఆమె దగ్గర అయితే 5 రూపీస్‌కి ఇస్తుంది. మామూలుగా అయితే 10 రూపీస్ అట్లా అమ్ముతారు అందరూ. 10, 15, 20. కానీ ఒక ఆమె పెద్ద కట్టని ఇట్లా కొంచెం కొంచెంగా చేసి 5 రూపీస్‌కి అమ్ముతూ ఉంటుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నేను డైలీ ఎప్పుడు వెళ్ళినా కానీ ఆమె దగ్గరే తీసుకొస్తాను. క్యారెట్ పావు కేజీ తీసుకొచ్చాను. పచ్చిమిర్చి పావు కేజీ, కీరా ఒకటి తీసుకున్నాను. ఇంకా మిగతాయన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట. టమాటాలు, సొరకాయ, దోసకాయ ఇవన్నీ. అందుకని తీసుకురాలేదు. మళ్ళీ 2 డేస్కే కదా! ఇంకా ఎక్కువ తెచ్చుకున్నా కానీ ఊరికే వేస్ట్ చేసుకోవటం ఎందుకు అని మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చు అంతగా అయితే అని ఇంతవరకు అయితే తీసుకున్నానమాట. పుచ్చకాయ అంటే ఇంకా ఈరోజు ఒకటి రేపు ఒకటి తినేస్తాం అయిపోతుంది కదా! పుచ్చకాయ ఎంత తిన్నా కానీ ఇంకా వెగట అనిపించదు కదా! తిన్నట్టు కూడా తెలియదు. మా బాబుకేమో గ్రేప్స్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. అందుకని ఒక పావు కేజీ అయితే తెచ్చాము. వాటిపైన ఏదో వేస్తున్నారు, తినకూడదన్నారని తీసుకురావట్లేదు. అందుకని ఒక పావు కేజీ తీసుకొచ్చాను. అవన్నీ సర్దుకున్నాను. ఈలోపు రైస్ కూడా ఉడికిందనమాట. రైస్ కొంచెం ఆరాలి పిల్లలకి పెట్టాలంటే. అందుకని నేను ఇంక ఈలోపు బట్టలు మడతేద్దాంలే అని బట్టలు అయితే మడతేస్తున్నాము. కొంచెం బయట అట్లా తిరిగి వచ్చాము కదా! దానివల్ల కొంచెం టైర్డ్ అయిపోయినట్టయితే అనిపిస్తుంది. బాగా కళ్ళు మూతలు పడుతున్నాయి నిద్ర వస్తున్నప్పుడు. ఇప్పుడైతే నిద్ర వస్తుంది. తీరా పడుకున్నాక అప్పుడేమో నిద్ర రాదు. అదేంటో నాకు తెలీదు. 8:30 ఆ టైం అప్పుడే బాగా నిద్ర వస్తుంది. 9:30కి అట్లా పడుకున్నా కానీ అప్పుడే నిద్ర తేలిపోద్ది. 8:30 అప్పుడు కంటేనేమో పని అవ్వదు కదా పిల్లలతోటి. ఇంకొక రోజు అయితే ఇంకా అంతే అవుతూ ఉంటుంది. పడుకున్నప్పుడు నిద్ర రాదు. ఒక్కోసారి 11 అయితే ఇంకా అలాంటప్పుడు నేనైతే ఫోన్ చూస్తాను. ఫోన్ చూస్తే త్వరగా నిద్ర వస్తుందని. నాలాగా చాలామంది చేస్తూ ఉండొచ్చు. అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసినా కానీ ఇంకొకసారి నిద్ర రానప్పుడు ఇంక అట్లా చేస్తూ ఉంటాను. బట్టలన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఎవరి బట్టల ప్లేస్లో అక్కడైతే సర్దుకున్నాను. బట్టలైతే ఇంకా కబోర్డ్స్లో అయితే సర్దేశాను. నావన్నీ ఒక చోట, పిల్లలవి మా హస్బెండ్వి ఒక చోట అయితే పెట్టాను. వాళ్ళవైతే పెద్ద బెడ్రూమ్లో పెడతాను. ఎందుకంటే బాత్రూమ్ అక్కడ స్నానం అది చేసిన తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి మార్నింగ్ టైం లేట్ కాకుండా ఉంటుంది కదా! అందుకని పిల్లలవి ఎప్పుడైనా చేతివి అంటే అందుబాటులో ఉండేటట్టు అయితే పెట్టుకుంటాను. తర్వాత ఇంకా పిల్లలకైతే అన్నం కలిపేసి ఇచ్చేసాను. ఈ మధ్య ఈవినింగ్ టైం కూడా వాళ్ళకి అలవాటు చేద్దాంలని కలిపిస్తున్నాను. కొంచెం లేట్గా అయినా తింటారులని. మా బాబు అయితే కొంచెం మొండి చేస్తున్నాడు తినకుండా. పాప కొంచెం లేట్ అయిన చిన్నగా గట్లా ట్రై చేస్తాను తినడానికి. ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళతోటి ఫుడ్ పెట్టకపోతే. అందుకని అలవాటు చేయాలని ఇంక ఇచ్చేస్తున్నాను.
ఇంకా మాకేమో ఈవినింగ్ గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా చేయటం మ్యాక్సిమం అందరు చేసుకుంటూ ఉంటారుగా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. బండిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు, అలాగే పల్లీలు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు. మా హస్బెండ్ ఎక్కువ తినరు, అందుకని నేను కొంచెం తక్కువే వేస్తాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు లేదు అందుకని కొత్తిమీర వేస్తాను. తర్వాత ఇవి ఆయిల్లో వేడైన తర్వాత, హీట్ ఎక్కిన తర్వాత సాల్ట్ అయితే కొంచెం వేసామనుకోండి కొంచెం త్వరగా మగ్గుతాయి అన్నమాట ముక్కలు. మూత పెట్టితే కూడా ఈజీగా మగ్గిపోతుంది, అందుకని మూత పెట్టి అయితే మగ్గించుకున్నాను. చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఆల్రెడీ ముక్కలు వేగేటప్పుడే సాల్ట్ కూడా వేసాను కాబట్టి సాల్ట్ అయితే వేయట్లేదు. 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము సరిపోయిందా లేదా అని. మళ్ళీ తర్వాత అయితే తొందరగా కలవదు కదా, వాటర్లో వేస్తేనే బాగా కలుస్తుంది. ఇంకా వాటర్ బాగా మరిగిన తర్వాత నేనైతే గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. గోధుమ రవ్వ సన్నటిది అయితే తీసుకొచ్చాను. గోధుమ రవ్వ చాలా రకాలు ఉంటుంది కదా, సన్నటిది ఉంటుంది, మీడియం ఉంటుంది, కొంచెం లావుది ఉంటుంది. ఈసారి అయితే బాగా సన్నటిది తీసుకొచ్చాను. అంటే సేమ్ ఎట్లా ఉంటుందంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సేమ్ అదే లావులో ఉంటుంది. మీడియంది అయితే గోధుమ రవ్వ ఉప్మా అని అందరూ చేసుకుంటారు. అదే ఇంకొంచెం లావు ఉంటుంది కదా, అంటే గోధుమలు 2 పీసెస్గా 4 పీసెస్గా అట్లా చేస్తుంటే అవి ఏంటంటే కిచిడీకి, పులిహోరకి అట్లాంటి వాటికి బాగుంటుందన్నమాట ఆ గోధుమ రవ్వ ఉప్మా కన్నా కూడా. చూడండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది. మధ్యలో అసలు అయితే తిప్పలేదు నేను, మూత పెట్టేసి బాగా తగ్గించి పెట్టాను ఫ్లేమ్ అయితే. బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట. మీకు ఇందులో కావాలంటే ఏదైనా చట్నీ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అట్లయినా తినొచ్చు. మార్నింగ్ చేసిన చట్నీ అయితే ఉంది, నేనైతే అది వేసుకొని తిన్నాను. మా హస్బెండ్ చట్నీలో విత్ కొంచెం తక్కువ తింటారనమాట, అందుకని తనైతే ప్లెయిన్కైనా తినేసారు, నేనైతే ఇది తిన్నాను. ఇంక తర్వాత పిల్లలేమో పుచ్చకాయని అడిగారు, పుచ్చకాయ తీసుకొచ్చాను కదా, జ్యూస్ చేయమంటారా ముక్కలు కట్ చేయమంటారంటే ఒకళ్ళు జ్యూస్ ఏమన్నారు, ఒకళ్ళు ముక్కలు అన్నారు. ఇంకా జ్యూస్ వేద్దామంటే మామూలు జ్యూస్ జార్ లేదు, మామూలుగా ఇంకా పిండి వేసుకునేది ఉంటుంది కదా దాంట్లోనే వేసాను అనమాట. ఇది ఎంత వాటర్ కదా అందుకని పొంగి బయటకైతే వచ్చిందనమాట. చూపిస్తాను చూడండి. నేను ఇంకా మామూలుగా పెద్ద జార్లోనే వేసాను, కాకపోతే ఇది ఏంటంటే మొత్తం వాటర్ లాగా అయిపోతుంది కదా, అందుకని త్వరగా పొంగినట్టు బయటకైతే వస్తుంది అనమాట. ఇంకా పిల్లలేమో జ్యూస్ అని అడుగుతున్నారు. ఈ మిక్సీకి సరిపడా జ్యూస్ జార్ అయితే చూసాము కానీ ఎక్కడ దొరకలేదు. తీసుకుంటే మొత్తం సెట్ లాగే తీసుకోవాలంట ఫస్ట్లోనే, మాకు తెలియక అప్పుడు తీసుకోలేదు. చూడండి గోడ మీదకి ఎట్లా వచ్చిందో. పిల్లలకైతే జ్యూస్ ఇచ్చి ఇంక తర్వాత గోడ అలాగే మిక్సీ కూడా క్లీన్ చేసుకున్నాను.